హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి కానుకగా అమ్మఒడి తల్లికి వందనం అనే పథకం ద్వారా ఒక్క పిల్లవాడు ఉంటే 15,000 రూపాయలు, ఇద్దరు పిల్లవాళ్ళు ఉంటే 30,000 రూపాయలు, ఇలా ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఒక్కొక్క పిల్లవానికి 15,000 రూపాయల చొప్పున జమ చేయడానికి అయినా సిద్ధమయ్యారండి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సంబంధించి మరొక కీలక ప్రకటన చేశారు. ఇంకా ఈ విద్యార్థులకు మాత్రమే, అంటే ఈ విద్యార్థుల తల్లుల ఖాతాలలోకి మాత్రమే డబ్బులు జమ కావు అనే విషయం స్పష్టం చేయడం అయితే జరిగింది. ఇంకా కొత్తగా తీసుకువచ్చిన రూల్స్ ఏంటి, గతంలో ఉన్నటువంటి రూల్స్ ఏంటి, మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పబోతున్నారు ఏంటి, మనకు ఈ యొక్క తల్లికి వందనం అంటే ఈ యొక్క అమ్మఒడి పథకానికి ఏ తేదీకి జమ చేయడం అయితే జరుగుతుంది, వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అలాగే మన ఛానల్లో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల చాలా ఎంకరేజ్గా ఉండే కొత్త అప్డేట్లు కూడా చెప్పగలుగుతామండి. ఇంకా వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఎవరైతే బడికి పంపిస్తున్నటువంటి తల్లులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లుల ఖాతాలలోనికి ప్రతి ఏడాది కూడా, ప్రతి సంవత్సరం కూడా ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంతమందికి పిల్లలకు ఈ యొక్క తల్లికి వందనం పథకం అంటే అమ్మఒడి పథకం ద్వారా లబ్ధి చేకూరుస్తున్నామని చెప్పడం అయితే జరిగింది. గతంలో కేవలం మనకు ఈ యొక్క అమ్మఒడి ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఒక పిల్లవాడికి మాత్రమే ఇచ్చేవారు, ఇప్పుడు కూడా అలా కాకుండా ఎంతమంది ఉన్న పిల్లలకు బడికి మనకు కాలేజీలకు వెళ్తున్న 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు కూడా వీరికి డబ్బులు అయితే ఇవ్వడానికి ప్రభుత్వం అయితే మనకు గతంలో చెప్పడం అయితే జరిగిందండి. ఇప్పుడు మరొకసారి కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు. ఇక గత ప్రభుత్వంలో అనేకమైన రూల్స్ అనేవి ఉండేవి. అంటే ఈ యొక్క పథకాలకు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా, వాళ్ళు కూడా మిగిలినటువంటి వాళ్ళు 4 చక్రాల వాహనాలు కలిగినట్టు వాళ్ళు, కరెంటు బిల్లు ఎక్కువగా వస్తున్న వారు, ఇలా కేటగిరీల వారీగా వాళ్ళకైతే ఈ యొక్క పథకానికి అయితే ఇవ్వలేదు. గతంలో చాలా మందికి ఈ యొక్క పథకం వర్తించలేదు. ఇప్పుడైతే ఆ రోజు తీసివేయడం జరిగింది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు సన్నివేతాల గురించి తీసివేయడం అయితే ఒకవేళ కేవలం ఈ యొక్క రూల్స్ పెట్టడం వల్ల జరిగింది. ఈ రూల్స్ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాంటి రూల్స్ ఏమీ పెట్టకుండా ఈ యొక్క విద్యార్థుల తల్లికి ఇటువంటి ఈ యొక్క 1 రూపాయి కూడా ప్రభుత్వం నుంచి రాదని మరొకసారి ఈ యొక్క విషయాన్ని స్పష్టం చేశారండి ఈ సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థి తల్లిదండ్రులకు ఈ విషయాన్ని ఇదే చేసుకోవాలని చెప్పడం అయితే జరిగింది. ఇక త్వరలోనే ఈ యొక్క పథకానికి ప్రారంభిస్తున్నటువంటి నేపథ్యంలో ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన ప్రభుత్వ స్కూళ్ళకు వెళ్తున్నా, మీ యొక్క ప్రైవేట్ స్కూళ్ళకు వెళ్తున్నా, కాలేజీలకు వెళ్తున్నా వాళ్ళందరికీ కూడా, మీకు అందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి కూర్చుంటుంది. గతంలో మనకు న్యూస్ అయితే వచ్చిందండి, కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది అని చెప్పినా కూడా మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే ఈ యొక్క ప్రకటన అయితే ఖండించడం అయితే జరిగింది. ఇక ఈ వార్త తప్పుడు వార్త. ఏ స్కూల్లో చదువుతున్నా కూడా ఈ యొక్క అందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుంది ఆయన స్పష్టం చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మళ్ళీ కూడా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా తప్పకుండా ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు. ఇక ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే తప్పకుండా మీరు రేషన్ కార్డు కలిగి ఉండాలి, ఆధార్ కార్డు కలిగి ఉండాలి. ఇవి 2 మీ యొక్క పిల్లల ఆధార్ కార్డు కలిగి ఉండాలి. అలాగే ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా ఉండాలి. బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. మనకు ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఈ యొక్క జిరాక్సులు కూడా మీరు రెడీగా పెట్టుకొని ఉండండి. మీకు జనవరి 2వ
10వ తారీఖు నుంచి జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకానికి ఆమోదించి మనకు ఇప్పటికే బడ్జెట్లో కూడా కేటాయించడం అయితే జరిగింది. కాబట్టి ఈ తల్లికి వందన పథకానికి సంక్రాంతి నుంచి కూడా ఈ యొక్క పథకాన్ని అమలు చేయడానికి ఏర్పాట్లు చేసే అవకాశం ఉందండి. కాబట్టి మీరు ఎవరైతే విద్యార్థులు తల్లిదండ్రులు ఉన్నారో ఈ పత్రాలన్నీ రెడీగా పెట్టుకొని ఉండండి. ముఖ్యంగా చూసుకుంటే మనకు మళ్ళీ ఒకసారి చెబుతున్నానండి, ఆధార్ కార్డు, రేషన్ కార్డు మీది, మీ పిల్లలది, ఇద్దరిది పిల్లలు, ముగ్గురు ఉన్నా పిల్లలు, నలుగురు ఉన్నా సరే మీరు మీ పిల్లలు ఆధార్ కార్డులు, అలాగే ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ అంటే 10 సంవత్సరాలు దాటిన తర్వాత ఆధార్ కార్డు అనేది అప్డేట్ చేయించుకోవాలండి. ఈ యొక్క ఆధార్ కార్డు అప్డేట్ చేస్తేనే, అలాగే బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఇవి లేకపోతే ఈ యొక్క పథకం వర్తించదు, అవకాశం అయితే లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు సిద్ధంగా పెట్టుకోండి. మీరు సిద్ధంగా పెట్టుకుంటేనే మీకు ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది. ఖచ్చితంగా విద్యార్థులకి 80% హాజరు అనేది ఖచ్చితంగా ఉండాలండి. గతంలో 75% ఉండేది. కొన్ని రూల్స్ అనేవి కూడా ఆ రోజు నుంచి కూడా తీసివేయడం, ఇప్పుడు 80% హాజరు ఉండాలని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇంకా ఇప్పటికే ప్రభుత్వం నుంచి మరియు ప్రైవేట్ స్కూళ్ళ నుంచి కూడా డేటా అనేది సేకరించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఎంతమంది పిల్లలు చదువుతున్నారు, ఎవరు స్కూళ్ళకు వస్తున్నారు, ఎవరు స్కూళ్ళకు రావట్లేదు అనే విషయాన్ని ధృవీకరిస్తే కూడా కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఆధార్ కార్డులను తీసుకురావడం జరిగింది. ఈ యొక్క ఆధార్ కార్డులను క్లిక్ చేస్తే పిల్లలు చదువుతున్నారా లేదా, మధ్యలోనే ఆగిపోయారా లేదా అనే విషయం కూడా తెలుస్తుందండి. ఈ యొక్క ఆధారంగా చేసుకొని ఎంతమంది పిల్లలు ఉన్నారు, మన ఆంధ్రప్రదేశంలో ప్రభుత్వం మరియు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎంతమంది చదువుతున్నారు అనే విషయాన్ని ధృవీకరించుకొని ఈ విధంగా ఈ యొక్క పథకానికి అమలు చేసుకోవడానికి ముందుగా వెళ్తున్నారా లేదా మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే తెలియజేశారు. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పిల్లలు స్కూళ్ళు మరియు కాలేజీకి వెళ్తున్నారో వారందరికీ కూడా తప్పనిసరిగా 80% హాజరు అనేది ఉండాలి. ఈ యొక్క 80% హాజరు ఉంటేనే తల్లికి వందనం అంటే ఈ యొక్క అమ్మఒడి కింద ఒక్కొక్క పిల్లవానికి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కాకుండా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంతే అయితే మరొకసారి స్పష్టం చేసింది. కాబట్టి గతంలో ఉన్న అన్ని రూల్స్ కూడా తొలగించి కేవలం ఒక్కొక్కరికి కూడా, ఎందుకంటే ఈ ఒక్క రోజు కూడా పిల్లలు బడికి వెళ్ళి చదువుకోవాలనుకుంటే ఉద్దేశంతోనే కూడా తల్లిదండ్రులు భారం కాకూడదు, పిల్లలను చదివించుకోవడం యొక్క డబ్బులు మోస్తే ప్రైవేట్ స్కూళ్ళలో కూడా చదివించుకోవచ్చు అనే ఉద్దేశంతోనే ప్రభుత్వం అయితే ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ ఒక్క పథకం ద్వారా ఎంతో మంది మేలు జరుగుతుంది. పిల్లలు బడికి వెళ్తే చదువుకుంటున్నారనే ఉద్దేశంతోనే ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా పిల్లలకు 80% హాజరు అనేది ఉండాలి. వీరికి మాత్రమే అమ్మఒడి కింద డబ్బులు అయితే వస్తాయి. ఇది అమ్మఒడికి సంబంధించి తాజా సమాచారం. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.